వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. సోమనాథ్ దేవాలయం. ఈ దేవాలయం గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతం వెరావల్ అనే రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్ర ప్రాంతంలో ఉంది. ఇది చాలా ప్రాచీనమైనది. మహాశివుని 12 జ్యోతిర్లింగాలలో ఇది మొదటిది. దీనిని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ ప్రభాస తీర్థం అను పేరు భారత భాగవతాది పురాణాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. సోమనాథ్ మహాశివుని ఆలయం. ఇక్కడ శివుడు కొలువై ఉంటాడు. కానీ సోమనాథులోని సోమ అంటే సోముడు, సోముడు అంటే చంద్రుడికి మరో పేరు. అలాంటి సోముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు కనుక దీనికి సోమనాథ ఆలయంగా పేరు వచ్చింది. అయితే సోముడన్న పేరు గల చంద్రుడు ఇక్కడ ఈ గుడిని ఎందుకు కట్టించాడు? దీని వెనక ఒక కథ ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. చంద్రుడు అనసూయాదేవికి కుమారుడు, దత్తాత్రేయునికి సోదరుడు, గొప్ప శక్తివంతుడు. భూమిపైనున్న ఔషధాలకు ఇతను అధికారి. జ్యోతిష్శాస్త్రంలో ఇతనే ముఖ్యుడు. ఇతనికి దక్షుడు తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. చంద్రుడిని అడిగాడు. చంద్రుడు కూడా అంగీకరించాడు. అయితే తన కుమార్తెలను గాని పెళ్లి చేసుకునేటట్టయితే అందరికీ సమానమైన ప్రేమను అందించాలని షరతు పెట్టాడు దక్షుడు. అందుకు చంద్రుడు సరేనంటూ అంగీకరించాడు. కానీ దక్షుని కూతుళ్ళు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 27 మంది. ఈ 27 మంది 27 నక్షత్రాలుగా చంద్రుని చుట్టూ కనబడుతూ ఉంటారు. రోహిణి, కృత్తిక, భరణి అంటూ పంచాంగంలో చంద్రుని తర్వాతి స్థానంలో ఉంటారు. చంద్రునికి దక్షుని కూతుళ్ళైన ఆ 27 మందికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. కాలం గడవసాగింది. క్రమంగా చంద్రునికి 27 మందిలోని రోహిణి అను భార్యపై ఎక్కువగా ప్రేమ కలుగసాగింది. దాంతో చంద్రుడు ఎక్కువ సమయం రోహిణితో గడపసాగాడు. ఇది మిగతా 26 మంది భార్యలకు కంటగింపుగా మారింది. తమతో కూడా ప్రేమగా ఉండాలంటూ చంద్రుడిని కోరారు. కానీ చంద్రుడు రోహిణిని తప్ప మరొకరెవ్వరితోనూ గడపకుండా ఉండిపోసాగాడు. దాంతో ఆ 26 మంది భార్యలు కూడా వెళ్ళి తమ తండ్రి దక్షునికి ఆ విషయం చెప్పారు. దక్షుడు చంద్రుడిని పిలిచి ఇది మంచి పద్ధతి కాదు అంటూ మందలించాడు. మందలించాక కొద్ది రోజులు వారితో కూడా కొద్దిపాటి కాలం గడుపుతూ ఉండేవాడు. కానీ కాలం గడిచే కొద్దీ మళ్ళీ ఎప్పటిలాగే మారిపోయి 26 మంది మాట మరిచి పూర్తిగా రోహిణితోనే కాలం గడపసాగాడు. దాంతో మిగతా 26 మంది భార్యలు మళ్ళీ దక్షుని వద్దకు వెళ్ళి భర్త తమతో ఉండటం లేదని తండ్రి దక్షునికి చెప్పి దుఃఖించారు. ఈసారి దక్షునికి చాలా కోపం వచ్చింది. మళ్ళీ చంద్రుడిని పిలిచాడు. ఒక్క రోహిణితోనే కాలం గడిపేటట్టయితే మిగతా 26 మందిని ఎందుకు వివాహం ఆడావు అంటూ తీవ్రంగా మందలించాడు. కానీ చంద్రుడు అప్పుడు కూడా దక్షుని మాటను మన్నించలేదు. దాంతో దక్షుడు, చంద్ర, నీకున్న వెలుగులను చూసుకునే కదా నీకింత అహంకారం. ఏ వెలుగులను చూసుకుని నువ్వు ఇంతలా విర్రవీగుతున్నావో ఆ వెలుగులు క్రమంగా క్షీణించిపోవునుగాక అంటూ శపించాడు. దక్షుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడి మానసపుత్రుడు. అతని కోపానికి శాపానికి తిరుగు ఏముంటుంది? క్రమంగా శాపం ఫలించి చంద్రుని వెలుగులు తరిగిపోయి చీకటిగా మారసాగాడు. చంద్రుని వెలుగులు మాయం అవుతూ ఉండటంతో భూమి మీది ఔషధాలు కూడా మాయం అయిపోసాగాయి. చీకట్లు ముసురుకోసాగాయి. అంతా కలవరపడసాగారు. చంద్రుడు కూడా తనకు శాప విమోచనం కలిగించమంటూ దేవతల చుట్టూ తిరగసాగాడు. చివరికి కొద్దిపాటి వెలుగు మిగిలి ఉండగా మహాశివుని వద్దకు వెళ్ళాడు. తన పరిస్థితిని చెప్పుకుని దుఃఖించి శాప విముక్తిని కలిగించమని వేడుకున్నాడు. దక్షుని శాపం తిరుగులేనిది. పైగా దానికి సరైన కారణం కూడా ఉంది. కానీ అతని శాపం వల్ల లోకం అంతా చీకటిమయం అవటం కూడా మంచిది కాదు కదా. అందుకని శివుడు ఆలోచించి దక్షుని శాపం వల్ల ఒక పక్షం పాటు క్షీణించి మరుసటి పక్షం వెలుగులను పొందుతావు అంటూ శాపాన్ని కాస్త మార్చుతాడు. ఈశ్వరుని వద్దే ఉంటే దక్షుని శాపం నుండి సగమైన విముక్తిని పొందుతానని అప్పటి నుండి శివుని సిగలో ఉండిపోయాడు చంద్రుడు. మోహం ఎంతటి వారినైనా దిగజారుస్తుందని నిజం తెలుసుకుని ఈశ్వరుణ్ణి మనస్సులో నిలుపుకుంటే తిరిగి జీవితాన్ని అందంగా చేసుకోవచ్చని చంద్రుని కథలోని అర్థం. అయితే శివుని సిగలో చంద్రుడు ఉండడానికి సంబంధించిన కథ మరో రకంగా కూడా ఉంటుంది. అది మరెప్పుడైనా చెప్పుకుందాం. తనకు శాప విమోచనం కలిగించినందుకు గాను బంగారంతో సోమనాథ ఆలయాన్ని నిర్మించాడు.
ఆ తర్వాతి కాలంలో ఈ గుడి శిథిలం కాగా రావణ బ్రహ్మ వెండితో దీనిని తిరిగి నిర్మించాడు. ఆ తర్వాతి కాలంలో మళ్ళీ శిథిలం కాగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కొయ్యతో ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించాడు. ఇది సోమనాథ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం. ఆ విధంగా వెలిసిన ఈ ఆలయం ఎందరో పరదేశీయుల దాడుల వల్ల ధ్వంసం కావించబడుతూ తిరిగి నిర్మించబడుతూ వచ్చింది. అలా 6 సార్లు లేదా 7 సార్లు మళ్ళీ మళ్ళీ నిర్మించబడింది అంటారు. అయితే అది ఎన్నిసార్లు ధ్వంసం చేయబడుతూ వచ్చినా భారతీయుల మనస్సుల్లో మాత్రం అది ఎప్పుడూ ధ్వంసం చేయబడలేదు. చెక్కు చెదరక అలాగే ఉండిపోతూ వచ్చింది. పైగా మరింత బలంగా స్థిరపడుతూ వచ్చింది. 12 జ్యోతిర్లింగాల్లో మొదటిదిగా ప్రఖ్యాత శివాలయంగా ఇప్పటికీ నిలిచి కొనసాగుతూ ఉంది. ఇక ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు చూద్దాం. ఇది సముద్రం పక్కన 25 అడుగుల ఎత్తున బండరాళ్లపై నిర్మించబడి ఉంది. చరిత్రకారుల ప్రకారం ఇది 1వ శతాబ్దంలో నిర్మించబడింది. కానీ తర్వాత శిథిలం కాగా క్రీస్తు శకం 649లో అదే శిథిలాలపై దీనిని తిరిగి నిర్మించారు. అయితే క్రీస్తు శకం 722లో అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు అప్పటి గవర్నర్ జునాయిద్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయిస్తాడు. తర్వాత చాళుక్యులు అక్కడే దీనిని పునర్నిర్మించారు. వారి పాలనలో ఆ ప్రాంతం ఓడరేవుగా విలసిల్లింది. ఆ తర్వాత ఈ ప్రాంతం మాండలీకుల ఆధీనంలోకి వెళ్ళింది. అదే సమయంలో 1026లో మహమ్మద్ గజనీ మాండలీకులపై దండెత్తాడు. ఈ యుద్ధంలో 50,000 మంది మాండలీకులు చనిపోయి ఓడిపోయారు. హమీర్ గోపాల్ అను రాజకుమారుడు వీరోచితంగా పోరాడి ఆ సందర్భంగా ప్రాణాలు విడుస్తాడు. ఈయన పేరుతో అక్కడ ఒక స్తూపం ఇప్పటికీ ఉంది. తర్వాత గజని సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి శివలింగాన్ని పగలగొట్టాలని చూస్తాడు. కానీ అది ముక్కలు కాదు. ఆ తర్వాత పఠాన్ రాజు పరమదేవ్ అనునతడు గజనీ సేనలను తరిమి కొడతాడు. ఆ తర్వాత తిరిగి 12, 13 శతాబ్దాలలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆ తర్వాతి కాలంలో మళ్ళీ శిథిలం కాగా 1114లో కుమారపాలుడు అను రాజు తిరిగి పునర్నిర్మించాడు. తర్వాత 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలతో వచ్చినప్పుడు అతని సేనాని ఉలూం ఖాన్ అనేవాడు సోమనాథ ఆలయంలోని శివలింగాన్ని ముక్కలు చేసి వాటిని పొడి చేసి అల్లావుద్దీన్ ఖిల్జీకి కానుకగా ఇచ్చాడట. తర్వాత 1325, 1331 ప్రాంతంలో జునాగఢ్ రాజకుమారుడు దీనిని పునర్నిర్మించాడు, లింగ ప్రతిష్ఠ చేశాడు. ఆ తర్వాత మహమ్మద్ బేగ్దా అనువాడు 1459లో ఆ ఆలయంలోని శివలింగాన్ని తీసివేసి దానిని మసీదుగా మార్చాడు. ఆ తర్వాత 1783లో ఇండోర్ మహారాణి అహల్యాబాయి సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మింపజేసింది. అయితే ఈసారి తిరిగి శత్రువుల బారిన పడని విధంగా శివలింగ ప్రతిష్ఠ భూగర్భంలో చేయించింది. ఆ తర్వాత శత్రువులెవ్వరూ సోమనాథుని ఆలయలింగాన్ని ధ్వంసం చేయలేదు. కానీ కాలం గడిచిన కొలది తనంత తానుగానే అది శిథిలమయ్యింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చాక డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు 1951లో లింగ ప్రతిష్ఠ చేసి ఆలయాన్ని తిరిగి పునర్నిర్మింపజేశారు. తర్వాత 1970లో ఈ ఆలయానికి ముందు భాగంలో నవనగర్ అను పేరుతో అనేక వసతులను కలిగిస్తూ ఏర్పాట్లకై శ్రీ సత్యసాయిబాబా ప్రారంభోత్సవం చేశారు. అలా ఆ ఆలయం ఇప్పుడు దేశ విదేశీ భక్తులను ఆకర్షిస్తూ వెలిగిపోతూ ఉంది. అయితే ఇది అంతా ఒక ఎత్తు. ఇక్కడ ఆశ్చర్యపరిచే ఒక విషయం ఉంది. అది మరొక ఎత్తు. సోమనాథ ఆలయంలో ఎవ్వరికీ అంతుపట్టని ఒక విచిత్రం ఉంది. ఆ ఆలయం లోపల భూమిలో ఎటువంటి ఆధారం లేకుండా శివలింగం నిలిచి ఉంటుంది. ఈ విధంగా గాలిలో తేలినట్టుగా ఉండే శివలింగ దర్శనం భక్తులు ఎవరికైనా వర్ణించలేని ఒక మహా అద్భుత దృశ్యంగా నిలిచి ఉంటుంది. సోమనాథ ఆలయం లోపల విశాలమైన మంటపం, ఎత్తైన గుండ్రటి గోపురం, గుడి లోపల పెద్ద శివలింగం, దాని వెనకాల పార్వతీదేవి విగ్రహం, ద్వారానికి కుడి పక్కన వినాయక విగ్రహం, ఎడమ పక్కన ఆంజనేయుని విగ్రహాలు ఉంటాయి. సోమనాథ్ మందిరం అద్భుతమైన చెక్కడం కలిగి ఉంటుంది. వెండి తలుపులు ఉంటాయి. నంది విగ్రహం ఇక్కడ ప్రసిద్ధి చెందింది. కార్తీక పౌర్ణిమ పండుగ సందర్భంగా ఈ ఆలయాన్ని భక్తులు ఎక్కువగా దర్శిస్తారు. మహాశివరాత్రి, చంద్రగ్రహణం సమయాల్లో కూడా ఈ ఆలయాన్ని లక్షలాది మంది భక్తులు దర్శిస్తారు.
ఈ విధంగా సోమనాథ ఆలయం మహాశివుని ఆలయంగా ఎంతో ప్రఖ్యాతిగాంచింది. భారతీయుల గుండెల్లోనూ భక్తుల గుండెల్లోనూ తరతరాలుగా నిలిచి ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.